హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలిసి కొన. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పిల్చి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా. పవనతనయుని పదఘట్టనకే పర్వతరాజము గడగడవణకే ఫల పుష్పాదులు జల జలరాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలలా ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతములదిరే దీనారవముల పరుగిడె బెదిరే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవర్తితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకునితో. మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారిది బడద్రోసె పురము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవనతనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. వానరోత్తమా ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు గొని మన్ననలందుమా శతయోజనముల
పరిమితము గల జలనిధి నవలీల దాటిపోగల నీదు మైత్రికడు ప్రాప్యము నాకు నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించితిని నీ సత్కారము ప్రీతినందితిని రామకార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీ దీవెనలే నాకు బలములే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ అనాయాసముగా అంబరవీథిని పయనము చేసెడు పవన కుమారుని ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి రామకార్యమతి సాహసమ్మని రాక్షస బలమతి భయంకరమని కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసగి మరి బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము బెంచే ఒకరినొకరు మించి కాయము బెంచిరి శతయోజనములు విస్తరించిరి పైనుండి సురలు తహతహలాడిరి ఇరువురిలో ఎవరిదో గెలుపనిరి సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధి గొని సమయమిదేనని క్షణములోన అంగుష్ట మాతృడై ముఖము జోచి వెలివచ్చే విజయుడై పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగొని నిరాలంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్టె గ్రహించెను గుహను బోలు తన నోటిని తెరచెను కపివరుని గుంజి మృంగజూచెను అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహిక ముఖమును చొచ్చి చీల్చెను సింహిక హృదయము చీలికలాయను సాగరమున బడి అసువులు బాసెను వారిధి దాటెను వాయుకుమారుడు లంక చేరెను కార్యశూరుడు నలువంకలను కలయచూచుచు నిజ రూపమున మెల్లగా సాగుచు త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరెను
రజనీకరుని వెలుగున తాను రజనీచెరుల కనుల బడకను పిల్లివలె పొంచి మెల్లగా సాగెను ఉత్తర ప్రాకార ద్వారము చేరెను లంకారాక్షసి కపివరుగాంచెను గర్జన సేయుచు అడ్డగించెను కొండ కోనలా తిరుగాడు కోతివి ఈ పురికి ఏ పనికై వచ్చితివి లంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కావలియున్నా లంకను నేను లంకాధిదేవతను నీ ప్రాణములను నిలువున దీతును కదలక మెదలక నిజము పల్కుమని లంక ఎదుర్కొనే కపికిశోరునే అతి సుందరమి లంకాపురమని ముచ్చట పడినే చూడవచ్చితిని ఈ మాత్రమునకు కోపమెందుకులే పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని చులకనగా గొని లంకారాక్షసి కపికిశోరుని గర్జించి కసరి గద్దించి చరచను సింహనాదమును మారుతి చేసే కొండంతగతన కాయము పెంచే వామహస్తమున పిడికిలి బిగించే ఒకే పోటున లంకను కూల్చే కొండ బండలా రక్కసి దొల్లే కనుల పగిల్చి నోటిని తెరచే అబలను చంపుట ధర్మముగాదని లంకను విడిచే మారుతి దయగొని ఓ బల భీమా వానరోత్తమా నేటికి నీచే ఓటమెరిగితే ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమొసగెనని రావణుడాదిగా రాక్షసులందరూ సీతమూలమున అంతమొందెదరు ఇది నిజమోనని మీదే జయమని లంకా రాక్షసి పంపె హరేషుని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ కోటగోడ అవలీలగా ప్రాకెను కపికిశోరుడు లోనికి దుమికెను శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను ముందుకు సాగెను ఆణి ముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధులా వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడుగాంచెను సువర్ణమయ సౌతరాజముల ధగ ధగ మెరసే ఉన్నత గృహముల కలకలలాడే నవ్వుల జల్లులు మంగళకరమో నృత్య గీతములు అప్సరసల మరపించు మదవతుల త్రిస్థాయి బలుకు గానమాధురులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడుగాంచెను సుందరమైన హేమ మందిరము
రత్న ఖచ్చితము సింహద్వారము పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము నృత్య మృదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడుగాంచెను అత్తరు పన్నీట జలకములు కాలాగరు సుగంధ ధూపములు స్వర్ణ ఛత్రములు వింజామరలు కస్తూరి పునుగు జవాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడుగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరు పొందే నేలను తాకక నిలచియుండునది రావణ భవన మధ్యంబుననున్నది వాయుపథమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన రీతి పోగలది దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించునది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరు పొందే లంకాధీశుని ప్రేమ మందిరము రత్న ఖచ్చితమో హేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానభక్ష పదార్థ సమృద్ధము ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మజుచే ఆఘ్రాణితము పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చెరు పొందే మత్తున శయనించు సుదతుల మోములు పద్మములను కొని మూగు భ్రమరములు నిమీలిత విశాల నేత్రములు నిశాముకుళిత పద్మపత్రములు ఉత్తమ కాంతల కూడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చెరు పొందే రావణుండు రణమందున గెలిచి స్త్రీలెందరినో లంకకు చేర్చెను పితృదైత్య గంధర్వ కన్యలు ఎందెందరో రాజర్షి కన్యలు సీత దాక వారందరూ కన్యలే రావణు మేచి వరించిన వారలే పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చెరు పొందే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ
హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఐరావతము దంతపు మొనలతో పోరున బొడిచిన గంటులతో వజ్రాయుధపు ప్రఘాతములతో చక్రాయుధపు ప్రహరణములతో జయ పరంపరల గురుతులతో కీర్తి చిహ్నముల కాంతులతో లంకేశుడు శయనించే కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో. మినపరాశి వలె నల్లనివాడు తీక్షణ దృక్కుల లోహితాక్షుడు రక్తచందన శిక్షిత గాత్రుడు సంధ్యారుణ ఘన తేజోవంతుడు సతులగూడి మధుగ్రోలినవాడు రతికేళి సలిపి సోలినవాడు లంకేశుడు శయనించే కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో. అందొక వంక పర్యంకము చేరి నిదురించుచుండే దివ్య మనోహరి నవరత్న ఖచిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి స్వర్ణదేహిని చారు రూపిణి రాణులకు రాణి పట్టపురాణి లంకేశ్వరుని హృదయేశ్వరి మందోదరి లోకోత్తర సుందరి. మందోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పెట్టి వాలము బట్టి ముద్దులు పెట్టి నేలను గోటి భుజములు తట్టి స్తంభములెగసి క్రిందకు దుమికి పల్లటీలు గోటి చెంగున జూటి చంచలమో కపి స్వభావమును పవనతనయుడు ప్రదర్శన చేసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రాముని సీత ఇటులుండునా రాముని సీత ఇటులుండునా రావణు జేరి శయనించునా రాముని బాసి నిదురించునా భుజించునా భూషణముల దాల్చునా పరమ పురుషుని రాముని మరచునా పరపురుషునితో కాపురముండునా సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెదక సాగెను. పోవగరాని తావుల బోతి చూడగరానివి ఎన్నో చూచితి నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికిల్చితిని రతికేళి సలిపి సోలిన రమణుల ఎందెందరినో పొడగాంచితిని ధర్మముగానని పాపినైతినని పరితాపముతో మారుతి కృంగెను. సుదతుల తోడా సీతయుండగా
వారల చూడక వెదకుటెలాగా మనసున ఏమి వికారము నొందక నిష్కామముగ వివేకము వీడక సీతను వెదకుచు చూచితిగాని మనసున ఏమి పాపమెరుగనని స్వామి సేవ పరమార్థముగా గొన్ని మారుతి సాగెను సీత కోసమని. భూమి గృహములు నిశాగృహములు క్రీడాగృహములు లతాగృహములు ఆరామములు చిత్రశాలలు భావులు తిన్నెలు రత్సవీధులు మేడలు మిద్దెలు ఇళ్ళు కోనేళ్ళు సందులు గొందులు బాటలు తోటలు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీతామాత బ్రతికియుండునో క్రూర రాక్షసుల పాల్పడియుండునో తాను పొందని సీత ఎందుకని రావణుడే హతమార్చియుండునో అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన తావుల తిరిగి తిరుగుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీత జాడ కనలేదను వార్తను తెలిపిన రాముడు బ్రతుకజాలడు. రాముడు లేనిదే లక్ష్మణుడుండడు ఆపై రఘుకులమంతయు నశించు. ఇంతటి ఘోరము కాంచినంతనే సుగ్రీవాదులు మడియక మానరు అని చింతించుచు పుష్పకము వీడి మారుతి చేరే ప్రాకారము పైకి. ఇంత వినాశము నా వల్ల నేను నే కిష్కింధకు పోనే పోను. వానప్రస్థాశ్రమవాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై సీతామాతను చూచి తీరేదను లేకున్న నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృతనిశ్చయుడై నలుదెసలగనే సాహసవంతుడై. చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతిగాంచెను. సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు ఇంద్రాదియమా వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్గణములకు వాయునందనుడు వందనములిడి అశోకవని చేరెను వడి వడి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. విరితేనియలు బ్రోలు భృంగములు విందారగసేయు ఝంకారములు లేజివురాకుల మెసవు కోయిలలు పంచమస్వరముల పలికే పాటలు పురులు వీపి నాట్యమాడు నెమళులు కిలకిలలాడే పక్షుల గుంపులు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన.
కపికిశోరుడు కొమ్మ కొమ్మను ఊపుచు ఊగుచు దూకసాగెను. పువ్వులు రాలెను, తీవెలు తెగెను, ఆకులు కొమ్మలు నేలపై బడెను. పూలుపై రాల పవన కుమారుడు పుష్పరథము వలె వనమున దోచెడు. సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన. పువ్వులనిన పూతీవియలనిన జానకికెంతో మనసౌనని. పద్మపాత్రముల పద్మాక్షుని గణ పద్మాకరముల పొంతజేరునని. అన్ని రీతుల అనువైనదని అశోకవని సీతయుండునని. శోభిల్లు శింశుపా తరుశాఖలపై మారుతి కూర్చొని కలయజూచను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. సుందరమైన అశోకవనమున తను కూర్చొనిన తరువు క్రిందున. కృంగి కృషించిన సన్నగిల్లిన శుక్లపాక్షపు చంద్రరేఖను. ఉపవాసముల వాడిపోయిన నివురుగపిన నిప్పు కణమును. చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూరవలయమున. మాసిన పీత వసనమును దాల్చిన మన్నున పుట్టిన పద్మమును. పతి వియోగ శోకాగ్ని వేగిన అంగారక పీడిత రోహిణిని. మాటి మాటికి వేడిని తూర్పుల సెగలను గ్రాకే అగ్నిజ్వాలను. చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూరవలయమున. నీలవేణి సంచాలిత జఘనను సుప్రతిష్టను సింహమధ్యను. కాంతులొలుగు ఏకాంత ప్రశాంతను రతీదేవి వలె వెలయు కాంతను. పుణ్యము తరిగి దివి నుండి జారి శోక జలధి పడి మునిగిన తారను. చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూరవలయమున. పతి చెంతలేని సతికేలనని సీత సొమ్ముల దగిల్చె శాఖల. మణిమయ కాంచన కర్ణవేష్టములు మరకత మాణిక్య చెంపసరాలో. రత్న ఖచ్చితమో హస్తభూషలు నవరత్నాంకిత మణిహారములు. రాముడు తెలిపిన గురుతులు గలిగిన ఆభరణముల గుర్తించె మారుతి. సర్వసులక్షణ లక్షిత జాత సీతగాక మరి ఎవరి మాత. కౌసల్య సుప్రజారాముని సీతగాక మరి ఎవరి మాత. వనమున తపించు మేఘశ్యాముని సీతగాక మరి ఎవరి మాత. ఆహా కంటి కనుగొంటి సీతనని
పొంగి పొంగి ఉప్పొంగె మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.